Students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా మీకు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్పాను. అదేవిధంగా మధ్యలో ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి చెప్పాను. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ విజిట్ చేసి అక్కడ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో కూడా జాయిన్ అయ్యారు అనమాట. దాని క్రమంలో భాగంగా నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కి ఏమన్నా కాలేజ్ ఉన్నాయా అని చెప్పేసి కూడా చాలామంది పేరెంట్స్ అడగడం జరిగింది. కాకపోతే మన ఛానల్ చూసేది ఎక్కువ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్నాను అనమాట. సో టైం తీసుకొని చేస్తున్నాను, ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ కూడా జరగబోతూ ఉంది కాబట్టి. ఇంకా ఎవరైనా ఎంబీబీఎస్ సీట్ రాకుండా ఉండి లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. అదేవిధంగా ఎవరైతే పేరెంట్స్ స్టూడెంట్స్ మన ఛానల్ చూస్తున్నారో, మీరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికి కూడా మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా ఈ నీట్ లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. నార్మల్గా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. కానీ ఈ బైపీసీ స్టూడెంట్స్కి మాత్రము ఎంబీబీఎస్ సీట్ రాలేదంటే ఏ కోర్స్ చేయాలి ఏందని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇదివరకు కూడా నేను ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి 2-3 వీడియోస్ అనేది చేయడం అనేది జరిగింది. ఈ రోజున లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇంటేక్ కూడా కేవలం 25 మందిని తీసుకొని లాంగ్ టర్మ్ ఇచ్చి ఆ 25 మందిలో 5గురికి ఎంబీబీఎస్ సీట్లు తెప్పించినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది మనకి హైదరాబాద్లో నారాయణగూడలో ఉన్నటువంటి తత్వ అకాడమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలేజీని పర్సనల్గా విజిట్ చేశాను. ఫౌండర్ అయినటువంటి విక్రమ్ దాచేపల్లి గారిని ఇంటర్వ్యూ చేశాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టోటల్ ఫ్యాకల్టీని కూడా ఇంటర్వ్యూ చేసి మీకు నేను పరిచయం అనేది చేశాను అనమాట. దాంతోపాటు అక్కడ ఉండి స్టూడెంట్స్తో మాట్లాడి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేశాను అనమాట. ఖచ్చితంగా ఈసారి మాకు మెడికల్ సీట్స్ వస్తాయి సార్ అని చెప్పేసి ఆ రోజున వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగానే 25 మెంబర్స్లో 5 మెంబర్స్కి సీట్లు రావడమే జరిగింది. వీరిలో మనం తీసుకున్నట్లయితే 97.12% సాయి కృష్ణ, అదేవిధంగా 91.88% ఆయిషా, 91.39% ఎస్ కీర్తన అనమాట. వీళ్ళ ముగ్గురికి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ రాబోతుంది. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక ఇద్దరికి కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ రాబోతుంది అనమాట. ఇక్కడ ఫ్యాకల్టీ కనుక తీసుకున్నట్లయితే ఫ్యాకల్టీ కూడా మొత్తం మనకి దాదాపు వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఎవరైతే ఫౌండర్ అయినటువంటి విక్రమ్ దాచేపల్లి గారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాలేజ్ రన్ చేయటంలో. సో వీరు వచ్చేసి మనకి ఇక్కడ ఫిజిక్స్ని డీల్ చేస్తూ ఉంటారు. వీరితో పాటు ముఖ్యంగా మనం బైపీసీ గురించి మాట్లాడినట్లయితే విశ్వకిరణ్ గారు అనమాట. సో ఎంఎస్సి బయో ఇన్ఫర్మాటిక్స్, సో మెరైన్ బయాలజీలో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీరు వచ్చేసి మనకి ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఆకాష్ ఫౌండేషన్ బైపీసీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా మనకి కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఇద్దరు కూడా డాక్టరేట్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి మనకి డాక్టర్ ఏ చక్రధర్ గారు, సో వీరు పిహెచ్డీ చేశారు కెమిస్ట్రీలో. అదేవిధంగా డాక్టర్ కోటయ్య గారు, వీరు కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ డీల్ చేస్తారు. సో వీరికి దాదాపు 16 years నుంచి 25 years వరకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అదేవిధంగా ఫిజిక్స్ కూడా మనకి రాజ్ ఖన్నా గారు కూడా విక్రమ్ గారితో కలిసి వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక మనకు బయాలజీ గురించి మాట్లాడినట్లయితే మనకి తేజశ్రీ మేడం కూడా, సో వీరికి కూడా దాదాపు మనకి 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఫ్యాకల్టీ అంతా కూడా నాకు పరిచయమే. వీళ్ళందరితో కూడా నేను డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా పేరెంట్స్ ఇంకా మనం నీట్ లాంగ్ టర్మ్కి తక్కువ ఇంటేక్తో, ఎందుకంటే మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 100,000 మందిని తీసుకుంటారు, వచ్చే ర్యాంకులు చాలా తక్కువ. బట్ వీళ్ళు ఒక 25 మెంబర్స్లోనే ఒక 5 మెంబర్స్కి తీసుకొచ్చారంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదనమాట. సో మనకి 5 అనేది మీకు చిన్నగా అనిపిస్తున్నా కానీ 25లో 5 అనేది అది పెద్ద నెంబరే. వేలల్లో ఒక 50 కన్నా కానీ 25లో 5 అనేది చాలా పెద్ద నెంబరే. కాబట్టి ఒక మంచి ఇన్స్టిట్యూషను, మీ పిల్లల యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు, పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. కాబట్టి స్టిల్ మీరు కనుక లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీని విజిట్ చేయండి అన్నమాట. మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కాలేజీ ఫౌండర్ విక్రమ్ గారితో మాట్లాడినట్లయితే టోటల్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను కాబట్టి వారికి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఈ కాలేజీలో మీరు జాయిన్ అవుతారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.